భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ 39వ డివిజన్ సిపిఐ అభ్యర్థి అస్లాం టీచర్స్ కాలనీ ఒడ్డుగూడెంలో ఇంటింటికి వెళ్లి ఓటర్లతో ఒక అవకాశం కల్పించండి, 39వ డివిజన్ రూపురేఖలు మారుస్తాను, అభివృద్ధి చేసి చూపిస్తానని అస్లాం అన్నారు. మద్దతుతో ముందుకు నడిపిస్తున్న అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు పాల్వంచ పట్టణ ప్రజలందరూ కూడా ప్రతి ఇంటికి మంచి ఉత్సాహమైన వాతావరణము, ఒక సందడి 27 సంవత్సరాల తర్వాత ఈ సందడి తెచ్చిన సంగతి ఎవరంటే మన పూనంనేని సాంబశివరావు గారు, ఎమ్మెల్యే గారు. కార్పొరేషన్ వాళ్ళకు ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక రాబోయే కాలంలో కూడా మనం ఈ 39 డివిజన్లో ప్రతి ఇంటి సమస్యలో ఏదో రేషన్ కార్డు సమస్య కానీ, ఇందిరమ్మ ఇంటి సమస్య కానీ, ఏ విషయాల్లో కూడా పూర్తిగా కృషి చేస్తానని ఈ ప్రజలందరూ కూడా హామీ ఇస్తున్నాను. అలానే ఈ ఏరియాలలో కొంత రోడ్లు డ్యామేజ్లు ఉన్నాయి, స్ట్రీట్ లైట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా యథావిధిగా పరిశుద్ధ కార్యక్రమాలు కూడా అన్నిటికీ ముందుకు వెళ్తాను. అదేవిధంగా ఇంకా చెప్పాలంటే కార్పొరేషన్ అంటే అందరూ ఏమనుకుంటున్నారు అంటే ఓన్లీ వీధి లైట్లు, రోడ్లు, డ్రైనేజీలు అందరికి తెలిసిన అందరూ వాగ్దానాలు ఇచ్చేది ఇదే. కానీ అసలు కార్పొరేషన్ వస్తే మనకు వచ్చే లాభాలేంటి? ముందుగా కరప్షన్ అనేది పోతుంది. కౌన్సిల్లో సమావేశం పెట్టుకొని ప్రతిదీ ఒకటి కూడా చూసుకొని ఎవరెవరు ఎక్కడెక్కడ ఏం చేయాలని కరప్టెడ్ లేకుండా చేసేదే కార్పొరేషన్. ముందుగా కరప్షన్నే సార్ తీయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్పొరేషన్ ఎలక్షన్ని తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు.